దేవునికి ప్రార్థన, అనేక మంది రక్షణ కొరకు ప్రార్థన చేయాలంట. ఎవరు? మీకు అర్థమైంది వాక్యం. కాబట్టి ఈ బాధ్యతలన్నీ కూడా నెరవేర్చేవారిగా ఉండాలి. కాబట్టి ఈ రాత్రి కాలంలో వాక్యమైన మీ జీవితాల్లో మనందరం కూడా దైవ సేవకుడి యొక్క ఏర్పాటు ఎవరు ఏర్పాటు చేశారో చెప్పాను. దైవ సేవకుడు విశ్వాసం పట్ల సంఘం పక్షాన ఏ విషయాల్లో మరి వాడి ఆలోచన కలిగి ఉండాలి, ఎలాంటి వైఖరి సంఘం పక్షాన్ని కలిగి ఉండాలో మనం మాట్లాడుకున్నాం కనుక ఆ రీతిగా మీ దైవ సేవకుడు ఈ రోజున అటువంటి వైఖరి మన ఎడలు కలిగి ఉన్నారో లేదు ఇప్పుడు మీరు చెప్పాలి సాక్షి. ఇప్పుడు నేను ఒక 5-6 విషయాలు చెప్పాను కదా, బోధించే విషయంలో కానీ, రోధించి ప్రార్థన చేసే విషయంలో కానీ, మంద విషయంలో మందిర విషయంలో ఆసక్తి చూపించే విషయంలో కానీ, అవునా కదా? అలాగే దేవునికి మనకి మధ్యవర్తిగా ఉండే విషయంలో కానీ, అవునా? అందరి యొక్క క్షేమం కొరకు పాటుపడే విషయంలో కానీ, ప్రతి వారిని దీవించే విషయంలో కానీ, దేవుని మాట మంచిగా వారికి పలానా కార్యం జరగాలని పలికే విషయంలో కానీ, ఈ లక్షణాలన్నీ ఇప్పుడు